నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పట్టిసీమపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార ప్రతిపక్ష నేతల వాగ్యుద్ధం కోట్లు నీటిలో పోశారన్న జగన్ చిత్తశుద్ధిని శంకించొద్దన్న చంద్రబాబు ఉద్యోగాల భర్తీపై విమర్శలను కొట్టిపారేసిన కేసీఆర్ 1,00,000 ఖాళీలు భర్తీ చేసి తీరతామని స్పష్టీకరణ మిషన్ భగీరథతో నీటి ఎద్దడిని నివారిస్తామని వెల్లడి తెలంగాణలో భారీగా పెరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీతభత్యాలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లకు పచ్చజెండా ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం తెలుగు రాష్ట్రాల్లో తమ్ముళ్ల వేడుకలు ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపుపై అతి త్వరలో కసరత్తు న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకు వెళుతున్నట్టు వెల్లడించిన వెంకయ్య ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై స్టే ఇచ్చిన హైకోర్టు ఈ నెల 31న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పట్టిసీమపై అధికార విపక్షాల మధ్య పరస్పరం విమర్శలు విసురులు చోటు చేసుకున్నాయి సాధారణంగా ఏవైనా ఆరోపణలకు ఘాటుగా సమాధానమిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు తన శైలికి భిన్నంగా విపక్షాన్ని దెప్పిపొడుస్తూ ఆరోపణలను తిప్పికొట్టారు ప్రతిపక్ష నేతపై ఘాటైన విమర్శలు చేయగా అదే స్థాయిలో జగన్ ప్రతి విమర్శలకు దిగారు దేశం ఆవిర్భవించిన రోజు మార్చి 29వ తారీఖు అధ్యక్ష పోయిన మార్చి 29వ తారీఖున పట్టిసీమకు ఫౌండేషన్ వేసాం సంవత్సరం కంటే ఒక రోజు ముందే 100% పట్టిసీమను పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష హామీ ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు 2019 మార్చి 29 కంటే ముందే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లిచ్చే బాధ్యత కూడా ఇటు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నేషనల్ ప్రాజెక్టుగా దీన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది పట్టిసీమ ప్రాజెక్టులో నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ లేదు అన్న సంగతి తెలిసినా కూడా 1600 కోట్ల రూపాయలు నీటిపాలు చేశారు రామాయణం అంతా ఇని రాముడు సీతకేం కావాలని ఉంటుంది దిశ ఇప్పుడు వీళ్ళు చెప్పింది చూస్తే మీకేమైనా సబ్జెక్ట్ అర్థమైతే కాకపోతే చెప్పండి బేసిజం లేదు అవసరమైతే ఒక క్లాసు పెట్టుకుందాం బయట కావాలంటే తెలియని వ్యక్తికి అయితే చెప్పొచ్చు అధ్యక్ష తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడచ్చు అధ్యక్ష కానీ అన్నీ తెలుసు అని అజ్ఞానితో మాట్లాడడం మాత్రం ఎవరి చేత కాదు అధ్యక్ష 180 టీఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట ఇది ఆయన చెప్తా ఉన్నాడు చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష నిజంగానే ఇప్పుడు క్లాసు కావాలి అధ్యక్ష ఇంకా లాభం లేదు అధ్యక్ష చెవులో పూలు పెట్టుకున్నారంటే నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవిలో పువ్వు పెట్టారో వస్తుంది ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా తప్పదు నీకు తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే ఇంకా బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది ఇరిగేషన్ బడికి చంద్రబాబు నాయుడు గారు నేను అవుట్డేటెడ్ అయిపోయాను అని చెప్పగానే బాగా చెప్పాడు అధ్యక్ష ఇవాళ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని 7E క్లాస్ నెంబర్ 7E క్లాస్ నెంబర్ 7F ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టినందువల్ల ఈ 2 క్లాసులను తెలంగాణ గవర్నమెంటు కర్ణాటక గవర్నమెంటు మహారాష్ట్ర గవర్నమెంటు 3 గవర్నమెంట్లు కూడా దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే కార్యక్రమం చేసి కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష అందుకే మీకు పాఠాలు చెప్పాలని నేను పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు శాంక్షన్ చేశారండి ఆ రోజు నుంచి వాడుకోవచ్చు 35 టీఎంసీ ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది కరవు మండలాల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేంద్రం నుంచి సరిగా నిధులు రాలేదని అసెంబ్లీలో వైకాపా సభ్యులు ఆరోపించారు కరవు ఎదుర్కోవడంలో ప్రభుత్వ చర్యలు సరిగా లేవని వైకాపా వాకౌట్ చేయగా విపక్ష సభ్యుల ఆరోపణలను ఏపీ సర్కార్ తోసిపుచ్చింది 2015-16కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రూపాయి కూడా రైతులకు అందలేదు అధ్యక్ష ఇది ఇంతకన్నా దారుణం ఏది ఉండదు మీరు డ్రింకింగ్ వాటర్ కోసం మీరు కేటాయింపులు చేసింది ఎంత అధ్యక్ష ఈస్ట్ గోదావరికి 15 లక్షలు వెస్ట్ గోదావరికి ఆర్డబ్ల్యూఎస్ కింద మీరు కేటాయింపులు చేసింది 35 లక్షలు ఏ రకంగా సరిపోతాయి అధ్యక్ష మీరు రాతపూర్వకంగా మీరు ఇచ్చిన జవాబు ఇది
ఇంతటి దారుణంగా మీరు కరువు వచ్చినా కూడా మీరు పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మేము నిరసన తెలుపుతూ వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైనా ఒక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటే నార్మ్స్ రావాలా, నార్మ్స్ ప్రకారం కూడా ప్రకటించడం జరిగిందని తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రానికి నివేదిక మరి లేట్గా పంపించారని చెప్పిన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి నిధులు కావాలి, మాకు వర్షాలు అధిక వర్షాలు వచ్చినాయి, కరువు వచ్చిందని ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ద్వారా పరిశీలి చేసి కేంద్ర మంత్రి గారు హోంమంత్రి కూడా కలిసి ఎప్పటికప్పుడు నిధులు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలి చేసి నిధులు చట్టానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దశల వారీగా 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం, 1,00,000 ఉద్యోగాలను కల్పించడంలో మాట నిలుపుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని ద్రవ్య వినిమయ బిల్లుపై ఇచ్చిన సుదీర్ఘ సమాధానంలో స్పష్టం చేశారు. ఈసారి 15,000 కోట్ల రూపాయలతో 2 లక్షల 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తేల్చి చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. కేసీఆర్ సమాధానం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా అని గీటు రాయి మనం ఎన్నికల అధ్యక్ష. ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఉత్తర తూర్పు దిక్కులో జరిగినాయి, దక్షిణ దిక్కు జరిగినాయి, పడమర దిక్కు జరిగినాయి, సెంట్రల్ హైదరాబాద్ జరిగినాయి. అంతటా కూడా ఏకపక్షంగా అధికార పక్షం నడుపుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు ఎండార్స్ చేసినారు అధ్యక్ష. భారతదేశం చేసినటువంటి అప్పుల శాతం అధ్యక్ష 47% అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఉన్న అప్పుల శాతం 16.1% అధ్యక్ష. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి లోబడే ఉన్నాం తప్ప మనం భవిష్యత్తు ఏదో ప్రమాదం అయిపోతుంది సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసినారు. అది కరెక్ట్ కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినాం అధ్యక్ష. 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేసి తీరుతాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. ఈ మధ్యనే సుమారుగా సింగరేణితో కలిపితే ఒక 24,500 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. షార్ట్ పీరియడ్లోనే సుమారు 10,000 పైచీలకు ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేయడానికి నేడో రేపో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంటే వెరసి ఒక 34,500 ఉద్యోగాలు అయితా ఉన్నాయి. గ్రూప్ 2 గురించి ఒక 1000 ఉద్యోగాల కోసం బహుశా రాబోయే 4-5 రోజులలోనే 5-6 రోజులలోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. రీడిజైనింగ్ కావచ్చు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, న్యూలీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, డిండికి సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటికీ కలిపి డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాలలో 1,40,000 నుంచి 1,50,000 కోట్లు మనం ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయి మనం అనుకునే 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఆ పెట్టుబడులు పెట్టి తీరవలసిందే. అది మన బాధ్యత. మనం దాని నుంచి తప్పించుకోలేం. మిషన్ భగీరథ నాన్ రీపేయింగ్ స్కీమ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు అధ్యక్ష. నేను మనవి చేస్తా ఉన్నా, కొన్ని స్కీములు అద్భుతమైనటువంటి మానవ అభివృద్ధికి సూచికలుగా ఉంటాయి. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రమం తప్పకుండా పరిశుభ్రమైన మంచినీరు అందించగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ అసెట్, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ అసెట్. దానికి ఎంత పెట్టుబడైనా మనం పెట్టాల్సిందే, డెఫినెట్గా నీళ్ళు రావాల్సిందే. ఈరోజు మన గ్రోత్ స్టీప్ 15% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఈ మధ్య స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ బాగా వేగంగా మనకు ఆదాయం తెచ్చిపెడతా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బాగా రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో ఊపు కూడా అందుకుంటా ఉంది. దాంతో ఇంకా ఆదాయం పెరుగుతూ ఉంది. ఈ రకంగా మన గ్రోత్ చాలా ఎక్సలెంట్ గ్రోత్ ఉంది. నేను డెఫినెట్గా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఫర్మ్గా చెప్పగలను. 2019-20 బడ్జెట్ పెట్టే నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ డెఫినెట్లీ ఇట్ విల్ క్రాస్ 2 lakh crores అని చెప్పుకునే మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను మొన్ననే చెప్పిన. బకాయిలు ఉన్న మాట వాస్తవము. ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంలో వచ్చినాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 0 డౌన్ చేసి ఏదో ఒక పద్ధతి అవలంబించి మంత్లీ ఎవ్రీ మంత్ పోయేటట్టు లేదా ఎవ్రీ క్వార్టర్ పోయేటట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.
శాసనసభ్యులు మండలి సభ్యుల జీతాల పెంపు సహా కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. విపక్షాల అభ్యంతరాల మధ్యే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మార్కెటింగ్ వ్యవస్థలో కీలక మార్పులు, కమిటీల్లో సామాజిక రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తిని మన్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు 95,000 నుంచి 2.5 లక్షలకు పెరగనున్నాయి. ముఖ్యమంత్రికి 4,21,000, సభాపతికి 4,11,000 జీతభత్యాలుగా అందుతాయి. మంత్రులు, చీఫ్ విప్లకు ప్రస్తుతమున్న జీతం 65% పెరగనుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను రెట్టింపు చేశారు. మాజీ సభ్యులు మరణిస్తే వారి భార్య లేదా భర్తకు అంతే మొత్తం పింఛనుగా చెల్లిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను పెంచాలన్న విజ్ఞప్తిని ఆమోదిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మ్యాక్సిమం పెంచమని 5 కోట్ల దాకా పెంచితే బాగుంటుందని వాళ్ళ విజ్ఞప్తి. ఇది అందరికీ మనోళ్ళకే చెందినట్టు ఉంటుంది, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఉంటుంది, బాగుంటుందని చెప్పి నా ఈ సూచనని మీరు స్వీకరించి వెంటనే ఒక అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుంది. నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం ప్రతిపాదించిన డబ్బు ఏదైతే ఉందో 100% గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా శాసనసభ్యులే దాన్ని పూర్తిగా వాడుకునేట్టు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అధ్యక్ష. భయమేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు కాబట్టి బడ్జెట్ పాస్ చేసేది కూడా వారే కాబట్టి 3 కోట్లు చేస్తే ఏమైందంటే 480 కోట్ల పోతుంది అధ్యక్ష. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు మనతో పాటు. అయినా కూడా ఆ పక్క ఈ పక్క అందరు కూడా కోరుతున్నారు కాబట్టి ఎస్డిఎఫ్ల నుంచి కట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి 3 కోట్ల రూపాయలు ఇద్దాం అధ్యక్ష. దాన్ని ఆర్డర్స్ ఇష్యూ చేద్దాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాలు పెంపునకు సంబంధించి అతి త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశంపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ శాఖ అధికారులు, న్యాయశాఖ అధికారులతో చర్చించినట్టు చెప్పిన వెంకయ్య, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26పై తుది సమావేశం నిర్వహించామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు న్యాయశాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుని హోంశాఖకు పంపుతుందని వివరించారు. తెలంగాణ శాసనసభల యొక్క సంఖ్యాబలాన్ని 225, 153కి పెంచాలని చెప్పని చట్టంలో పేర్కొన్నారు. కానీ అదే చట్టంలో రాజ్యాంగంలో 175వ అధికరణం ప్రకారం 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి 2026 దాకా సంఖ్య ఎలాగే ఉండాలి, ఆ తర్వాతే మార్పుదల చేయొచ్చని. మా వాదన ఏంటంటే 2026 దాకా అలాగే ఉండేట్టుంటే ఇప్పుడు చట్టంలో పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే చాలా స్పష్టం ఉద్దేశం ఏమనంటే ఇప్పుడే చేయవచ్చని. ఈ విషయం పైన రేపు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండడం కోసమని అందరూ కలిసి కూర్చొని కూలంకషంగా చర్చించిన తర్వాత 2 సభల యొక్క సంఖ్యను పెంచేందుకు ముందుకు వెళ్లాలని ఆ దిశలో వ్రాతపూర్వకంగా ఇవాళ గాని రేపు గాని గృహమంత్రిత్వ శాఖ న్యాయశాఖకు దానిపై తన అభిప్రాయం తెలపమని కోరుతుంది. మరోవైపు తెలంగాణలో శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెంచాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో తెలంగాణకు 141 మంది ఐపీఎస్ అధికారులు కావాల్సి ఉండగా 112 మందిని కేటాయించారని, మరో 29 మందిని కేటాయించాలని కోరినట్లు రాజ్నాథ్తో భేటీ తర్వాత తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే శాసనసభ స్థానాల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని తగిన విధంగా చట్ట సవరణ ఏదైతే చేయాల్సి ఉందో ఇప్పుడైతేనే కరెక్ట్ టైం అనే ఉద్దేశంతో వారికి విజ్ఞప్తి చేయాలనేది ప్రధానమైన ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. రెండవది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ అధికారులు కనుక ఇతర రాష్ట్రాల్లో ఉంటే వారిని డెప్యుటేషన్ మీద బదిలీ చేయడం కానీ లేదా వారు కోరుకున్నట్టయితే తెలంగాణ క్యాడర్కు అలాట్ చేయడం కానీ చేయాలని చెప్పి కూడా కోరాము. 2 విషయాల్లో కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ను కలిసిన కేటీఆర్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలని కోరారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3,000 కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, అవసరమైతే తెలంగాణను ఒక పైలట్ ప్రాజెక్ట్ క్షేత్రంగా ఎంచుకోండి, మేము ముందుకు వస్తాము, మీరు తప్పకుండా ఈ దిశగా ఆలోచించండి అంటే తప్పకుండా సానుకూలంగా ఆలోచిస్తాము, ఒక మంచి మోడల్ తయారు చేసి తీసుకుని రావాలని వారు చెప్పినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో చాలా గ్రామాలు రోడ్లు లేకపోయినప్పటికీ ఉన్నాయని గతంలో చూపెట్టడం వల్ల రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఈరోజు 3,000 కోట్ల పైచిలకు రూపాయల ప్రతిపాదనలు వారికి సమర్పించడం జరిగింది.
తెలుగు రాష్ట్రాల మధ్య కేడర్ కేటాయింపు ప్రక్రియ తీరును కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ తప్పుపట్టింది. ఈ ప్రక్రియలో లోపాలున్నాయని, చట్టవిరుద్ధంగా కేటాయింపులు చేశారని 15 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు చేసిన వాదనతో ఏకీభవించిన ట్రైబ్యునల్ 15 మంది అధికారుల కేటాయింపులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు సోమేష్ కుమార్, ఎస్ఎస్ రావత్, జి అనంతరాము, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, కరుణ వాకాటి, ఏ వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతిలను ఆంధ్రప్రదేశ్కు, సి హరికిరణ్, శ్రీజన గుమ్మల్లా, ఎల్ శివశంకర్లను తెలంగాణకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇదే బాటలో ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, సంతోష్ నెహ్రా, ఏవి రంగనాథ్లను ఆంధ్రప్రదేశ్కు, అభిలాష్ గుప్తా తెలంగాణకు జరిపిన కేటాయింపును రద్దు చేసింది. ఈ తీర్పుతో సోమేష్ కుమార్, ఎస్ఎస్ రావత్, జి అనంతరాము, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, కరుణ వాకాటి, ఏ వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి తెలంగాణ కేడర్లో, సి హరికిరణ్, శ్రీజన గుమ్మల్లా, ఎల్ శివశంకర్ ఆంధ్రప్రదేశ్ కేడర్లో కొనసాగుతారు. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, సంతోష్ నెహ్రా, అభిలాష బిష్ట్ తెలంగాణలో, ఏవి రంగనాథ్ ఆంధ్రప్రదేశ్ కేడర్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి. జిల్లాల్లో వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. కేక్ కోసి పంచారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తల సంక్షేమం కోసమే నిరంతరం ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తల వల్లే 34 ఏళ్లలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తరువాత ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లిన చంద్రబాబు పార్టీ నేతలు దివంగత నేతకు పుష్పాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చరిత్ర సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు వారందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడతాం. తెలుగువారు బ్రహ్మాండంగా రాణించాలి, దేశానికి ఒక దిక్సూచిగా తెలుగువారు ముందుకు పోవాలని నా కోరిక. ఇది తప్పకుండా సాధించడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై తెలుగుదేశం. భావ వ్యక్తీకరణలో ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనంగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన భాషను ఇతరులకు వ్యక్తీకరించే తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలపై శాసనసభలో శ్రీ నందమూరి తారక రామారావు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలువురు మంత్రులతో కలిసి చంద్రబాబు విడుదల చేశారు. ఎన్టీ రామారావు గారు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, భాష కోసం ఎత్తుక్కోవాల్సిన పని లేదు, లేకుంటే కంటెంట్ కోసం ఎత్తుక్కోవాల్సిన పని లేదు, క్రియేటివిటీ కూడా ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఆయనకి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా ఆయన స్పీచెస్ అన్ని అర్థవంతంగా ఉంటాయి, ప్రజల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఆయన కమ్యూనికేషన్ ఉంటుంది. అయితే బయట ఉండే హిస్టారికల్ స్పీచెస్ కొన్ని మనం క్రోడీకరించాం, కానీ అసెంబ్లీ ఉండే అన్ని స్పీచెస్ తీసుకొచ్చారు. చాలా సంతోషం. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 14/4/2016 మనం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క 125 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 6 లక్షల మంది పేదవాళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఆ రోజు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 15 ఎకరాల భూమిచ్చి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి నాంది పలుకుతాం. అంబేద్కర్ గౌరవార్థం ఈ సంవత్సరం అంతా కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. తెలుగుదేశం గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైకాపా పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వం, అధికార ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్కు రాజీనామా లేఖ పంపిన జ్యోతుల జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో తెలిపారు. రాజీనామాను ఆమోదించాలని కోరారు. కడప జిల్లాలో 2012 రబీలో నష్టపోయిన పంటలకు బీమా సంస్థలు పరిహారం చెల్లించకపోవడంపై వైకాపా అధినేత జగన్ హైదరాబాద్లో యునైటెడ్ ఇండియా బీమా సంస్థ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. 55,000 మంది రైతులు పాలసీ కడితే 29,000 మంది రైతులకే పరిహారం ఇవ్వడం అన్యాయమని సంస్థ డీజీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దరఖాస్తుల్లో కొన్ని లోపాలున్నాయన్న అధికారులు కేంద్రానికి లేఖ రాశామని, అక్కడి నుంచి అనుమతి వస్తే చెల్లిస్తామని స్పష్టం చేశారు. నెల రోజుల్లో పరిహారం చెల్లించకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని జగన్ హెచ్చరించారు.
సత్ప్రవర్తన కలిగిన 251 మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో హైదరాబాద్ చర్లపల్లి జైలు నుంచి 49 మంది, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి 39 మంది, చెంచల్గూడ జైలు నుంచి 9 మంది, చెంచల్గూడ మహిళా కారాగారం నుంచి 26 మంది, వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 70 మంది, ఇతర జిల్లాల కారాగారాల నుంచి మిగిలిన వారు విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన నిజామాబాద్కు చెందిన శంకర్ గౌడ్కు కుటుంబ సభ్యులు లేకపోవడంతో జైలు అధికారులే హైదరాబాద్లోని ఓ ఓల్డేజ్ హోంలో ఉద్యోగం ఇప్పించారు. బాహుబలి ఒక జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం చాలా గర్వించదగ్గ విషయం. దీన్ని డైరెక్ట్ చేసినటువంటి రాజమౌళిని కూడా అదే మాదిరిగా ఆ పిక్చర్లో నటించిన నటీనటుల్ని, సాంకేతిక సిబ్బందిని అందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దిశ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే ఒక కథను తీసుకుని మానవ సంబంధాలు ఎంతో ఉన్నతంగా చిత్రీకరించిన సినిమా కంచె. ఈ సినిమా నిర్మిత దర్శకుడు కృషి గారిని, నిర్మాతని, ఇందులో యాక్ట్ చేసిన నటీనటుల్ని, సాంకేతిక సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. దిశ అటు తెలంగాణ శాసనసభ సైతం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి చిత్ర బృందానికి అభినందనలు తెలిపింది. వాళ్ళని అభినందించడం ఫస్ట్ టైం తెలుగు సినిమాకు జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం వచ్చిందని చెప్పినారు. మనందరి పక్షాన వారిని అభినందిద్దాం అధ్యక్ష. మాజీ భార్యను కలిసే అవకాశం కల్పించడం సహా సైప్రస్లో ఆశ్రయం కల్పించాలనే డిమాండ్తో ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేయడం కలకలం తర్వాత సుఖాంతమైంది. దాదాపు 5 గంటల నాటకీయ పరిణామాల తర్వాత హైజాకర్ లొంగిపోగా సైప్రస్ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈజిప్ట్లోని ప్రధాన నగరం అలెగ్జాండ్రియా నుంచి దేశ రాజధాని కైరోకు 81 మందితో బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని ఇబ్రహీం సమా అనే వ్యక్తి హైజాక్ చేశాడు. బలవంతంగా సైప్రస్లో దింపే విధంగా ఒత్తిడి చేశాడు. సైప్రస్లో ఉండే మాజీ భార్యను చూపించడం సహా ఆ దేశంలో ఆశ్రయం కావాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు చర్యలు తీసుకోకుంటే విమానాన్ని పేల్చేస్తానని హెచ్చరించాడు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు జరిపిన చర్చలు ఫలించి మొదట కొంతమందిని విడుదల చేశాడు. ఇదే సమయంలో మరికొందరు విమానం కాక్పిట్ నుంచి తప్పించుకున్నారు. చివరకు హైజాకర్ కూడా లొంగిపోగా ఉత్కంఠకు తెరపడింది. ఉత్తరాఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 31న బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సస్పెండ్ అయిన వారు సహా మొత్తం శాసనసభ్యులు బల పరీక్షలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ ఫలితాలు అసెంబ్లీలో శాసనసభలో వెల్లడించకుండా తమకు అందజేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మంది తిరుగుబాటు చేయగా హరీష్ రావత్ సర్కార్ బడ్జెట్ సహా ద్రవ్య బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించగా ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆరోపిస్తూ కేంద్రం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఈ నెల 27న నిర్ణయించింది. కేంద్రం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు బల పరీక్షకు ఆదేశించడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ పరీక్షలో హరీష్ రావత్ సర్కార్ గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం గత నెలలో తీవ్ర ఉద్యమం చేసిన జాట్ కులస్తులకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు హర్యానా శాసనసభ ఆమోదం తెలిపింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిన్న ఈ బిల్లుకు ఆమోదం తెలపగా ఇవాళ సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతు ఇవ్వగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం విద్య సహా 3, 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10%, 1, 2వ తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్లకు 6% రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఈ రిజర్వేషన్లలో జాట్లు సహా 4 ఉపకులాలైన జాట్ సిక్కులు, రోర్స్, బిష్నోస్, త్యాగీస్ కులాలకు భాగస్వామ్యం లభించనుంది. ఇందుకోసం వెనుకబడిన తరగతుల్లో కొత్త వర్గీకరణ చేర్చింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.